మీలో ఎంతమంది 12th ఫెయిల్ మూవీ చూశారు? అందులో హీరో ఒక పేద కుటుంబానికి చెందినవాడు. కానీ అతనికి ఒక గోల్ ఉంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని. కానీ అతనికి ప్రాపర్ సపోర్ట్ ఉండదు. మనీ కూడా ఉండదు. బట్ స్టిల్ తన గోల్ మీద గివ్ అప్ ఇవ్వలేదు. ఎంతో కష్టపడి చదివాడు. ఎన్నో అటెంప్ట్స్‌లో ఫెయిల్ అయ్యాడు. కానీ తన లాస్ట్ ఛాన్స్‌లో మాత్రం ఒకటే అనుకున్నాడు. ఒకవేళ నేను గెలిస్తే ఐపీఎస్ ఆఫీసర్‌ని అవుతాను. ఓడిపోతే నాలాంటి వాళ్ళకి ఒక టీచర్ని అవుతాను. వాళ్ళకి ఒక మార్గదర్శకాన్ని చూపిస్తాను అని అతను అనుకున్నాడు. అంటే ఇక్కడ గెలిచినా లాభమే, ఓడిపోయినా కూడా లాభమే కదా. చివరికి అతను ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. మీలో చాలా మందికి తెలుసు కదా ఈ 12th ఫెయిల్ మూవీ అనేది రియల్ స్టోరీ అని. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో ఇలానే అంటున్నాడు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అర్జున, ఈ యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతావు, మరియు గెలిస్తే పృథ్వీపై భోగాలను అనుభవిస్తావు. కాబట్టి అర్జున, యుద్ధం చేయడానికే నిశ్చయించుకొని నిలబడు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నది, అర్జున నీవు ఈ యుద్ధంలో ఓడిపోయినా లాభమే, అలాగే గెలిచినా కూడా లాభమే అని. కాబట్టి నీ కర్తవ్యమైన యుద్ధాన్ని చేయి అర్జున అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నేను ఇందాక చెప్పిన మూవీ స్టోరీలో కూడా ఇదే జరిగింది కదా. ఒకవేళ అతను గెలిస్తే ఐపీఎస్ ఆఫీసర్, ఓడిపోతే 10 మందికి మార్గదర్శకం. కానీ అతను తన కర్తవ్యాన్ని అయితే వదిలిపెట్టలేదు. మనం కూడా మన జీవితంలో ఏదైనా ఒక జాబ్కి లేదా ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. కానీ మనం ఏమనుకుంటాం, నా జీవితం ఇంతే, నాకు ఇంకా జాబే రాదు, లేకపోతే నాకు బిజినెస్లో లాభాలే రావు అని ఫుల్ డిసప్పాయింట్ అయిపోతాం. అక్కడ మనం గివప్ ఇచ్చేస్తాం. కానీ ప్రతి ఓటమి మనల్ని ఆపడానికి కాదు, మన జీవితంలో ఏదో ఒక పాఠాన్ని నేర్పడానికే వస్తాయి. నేర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి, అంతేకాని అక్కడే ఆగిపోకూడదు. కానీ గివప్ అయితే అదే నిజమైన ఓటమి. ఇలాంటి మరింత జ్ఞానం కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. జై శ్రీకృష్ణ.